వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం, శనివారం వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పలు జిల్లాలో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోకూడదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట, భూంపల్లి మండలం చిట్టాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి ప్రవీణ్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. తునికాకు కోయటం, సేకరణ జీవనాధారంగా చేసుకుని తిట్టడిలోకి వెళ్లి తప్పిపోయిన మహిళలను నిర్మల్ జిల్లా ఎస్పీ కాపాడారు. మామడ మండలం కప్పన్పల్లి గ్రామానికి చెందిన 4 మహిళలు తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లి తప్పిపోయారు. సమాచారం అందుకున్న ఎస్పీ జానకి షర్మిల తన బృందంతో వెళ్లి వారిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామస్తులు వారిని పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కరీంనగర్ నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ అయి నడి రోడ్డు మీద ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని స్థానికులు తెలిపారు. బైపాస్ రోడ్డు వద్ద లారీ బ్రేక్ డౌన్ తో ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి వరంగల్ ప్రధాన రహదారి కావడంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కమ్మగూడ, తుర్కెంజల్ రెవెన్యూ పరిధిలో బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 164 అమలు చేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓకే అనంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు అబ్దుల్లాపూర్ మేట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. సర్వే నెంబర్ 240, 241, 242లోని 10.09 ఎకరాల భూమి తమదంటే తమదేనని ఇరు వర్గాలు వరుసగా గొడవలకు దిగుతూ ఉండడంతో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినట్లు గుర్తించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉండడంతో సెక్షన్ 164 విధించినట్లు ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ నల్లవల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్యారానగర్ డంప్ యార్డుకి వ్యతిరేకంగా గుమ్మడిదల ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్న నల్లవల్లి, కొత్తపల్లి గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. డంపింగ్ యార్డ్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులు సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఒకరోజు భోజనం చేయాల్సిందేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సన్న బియ్యం కేంద్రం ఇస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చే బియ్యానికి 20% ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఇక కేంద్రం ఇచ్చేది కూడా మొత్తం దొడ్డు రకమే అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారని, రాహుల్ మెప్పు కోసం ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నాంపల్లిలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ లో సమీక్ష జరపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయలేక విఫలమైందని, రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా తిరిగి గెలవలేరన్నారు. కాంగ్రెస్ ది ఔరంగజేబ్ భావాజాలమని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర గోసన్పల్లి, రఘోత్తంపల్లి తదితర గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పై పాదయాత్ర నిర్వహించారు. కోఆర్డినేటర్ తాడం వెంగళరావు మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన సమానత్వం, న్యాయం వంటి విలువలను గౌరవించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆర్సీబీపై గురువారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 93 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆర్సీబీ ఇచ్చిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.